యేసే మార్గం, నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని మనసారా కోరుకుంటున్నాను. మరి మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసయ్య వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే సామెతలు 16:20 ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు మీతో మాట్లాడేదే మాట ఏంటంటే ఉపదేశమునకు చెవియొగ్గువాడు. హల్లెలూయా. దేవుడు చెప్పే ప్రతి మాట ప్రతి ఉపదేశాన్ని మనం ఏం చేయాలంట? వినాలంట. చాలా మంది చెవులు ఉంటాయి కానీ వినరండి. హల్లెలూయా. చూడండి, మా సంఘంలో కూడా వాక్యాలు చెప్తా ఉంటే మా పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళ చెవులు ఉంటాయి ఇక్కడ, కానీ ఆలోచనలన్నీ ఎక్కడో ఉంటాయి. అంటే వారిలో వాక్యం వెళ్ళదంట. హల్లెలూయా. కానీ దేవుడు సెలవిచ్చేది ఏంటంటే నా ఉపదేశమును ఎవరైతే చెవి ఒగ్గుతారో కదండి మేలు నొందుతాడంట. హల్లెలూయా. వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఏం పొందుతారంట అండి? మేలు పొందుతారంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్న ప్రతి మాట మనం వినాలంట అండి. ప్రతి మాట వినడమే కాకుండా మన హృదయంలో కదండి అవి నిలిచిపోవాలంట. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడే మన జీవితంలో మన కుటుంబంలో దేవుడు ఏం చేయబోతుండో అద్భుతం చేయబోతుందండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈరోజు ఈ ఉపదేశాన్ని వింటా ఉన్నారండి, అయితే దేవుడు ఏమంటుంది తెలుసా? చెవి ఒగ్గండి, చెవి ఒగ్గువాడు మేలు నొందుతాడంట. హల్లెలూయా. నిజంగా అండి, ప్రతి వాక్యం విన్నవారు మేలు నొందుతారు. వాక్యానుసారంగా నడుచుకున్న వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతాయి. వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళ కుటుంబంలో వారి జీవితంలో అనేక మేలులు దేవుడు చేస్తా ఉంటాడు. ఇంకేమంటుండో యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఈరోజు నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా? అయితే ధన్యుడిగా ధన్యురాలుగా నువ్వు ఉండబోతున్నావు అండి. హల్లెలూయా. కాబట్టి దేని విషయంలో మీరు చింతించకండి, భయపడకండి, దిగులు చెందకండి. దేవుడు మీ జీవితంలో కార్యము జరిగించబోతున్నాడు. కాబట్టి దేవుని ఒక ఉపదేశాన్ని ఆలకించండి, మేలు పొందుతారు. రెండవదిగా ఆయనను ఆశ్రయిస్తే ధన్యురాలిగా ధన్యుడిగా నువ్వు ఉంటావంట. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనేక మేలుతో నింపబోతుండు, అనేక ఆశీర్వాదాలతో నింపబోతుందండి. ఈ రోజు నువ్వు దేని కొరకు చింతించొద్దు, దేని కొరకు భయపడొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, ప్రతి విషయంలో భయపడతా ఉంటారు తల్లిదండ్రులైన వారు కదండి. పిల్లల విషయంలో, మన్మరాల విషయంలో కదండి, మన్మడి విషయంలో వాళ్ళ స్టడీస్ కోసం, వాళ్ళ జాబ్ కొరకు, వాళ్ళ ఇంటర్వ్యూల కొరకు, వాళ్ళ లైఫ్ కొరకు, లేకపోతే అన్ని విషయాలు చింతలో ఉంటది కదండి. హల్లెలూయా. కానీ ఈ రోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నా కుమారి నా కుమారుడా దిగులు చెందకు, భయపడకు కదండి. నా ఉపదేశం నువ్వు వింటున్నావు, నాకు ప్రార్థిస్తున్నావు, నాకు మొరపెడుతున్నావు, కాబట్టి నీ జీవితంలో కార్యాలు చేయడం నేను మొదలు పెడతా. కాబట్టి నువ్వు చింతించకు, భయపడకు, దిగులు చెందకని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలులతో దేవుడు నింపబోతున్నాడు, అనేక ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతున్నాడు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు నువ్వు దేవుని ఆశ్రయిస్తే, దేవుని వెంబడిస్తే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో అనేక గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వసించండి, నమ్మండి, ప్రార్థించండి, అడగండి. దేవుడు తప్పక మేలు జరిగించబోతుండో. మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశించనుగా. కామెంట్ ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభా, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో యేసయ్యా, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డే నాయనా బర్త్డే జరుపుకుంటున్న ఈ సంవత్సరం అంతా వాళ్ళని దీవించండి, ఆశించండి, పోషించండి, సంరక్షించండి యేసయ్యా. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించండి యేసయ్యా. ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. వారి జీవితంలో వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసుప్రభా. నువ్వే సహాయం దయచేయండి యేసుప్రభా. ఎంతమంది అయితే నన్ను ఐసీలో ఉన్న స్వస్థత విడుదల దయచేయండి యేసయ్యా. ఎంతమంది గర్భఫలం లేదో గర్భఫలం దయచేయండి యేసయ్యా. భార్య భర్తల సమస్య కోర్టు కేసు నుంచి విడిపించండి యేసుప్రభా. నేను జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి, ప్రమోషన్ కొరకు వేసే ప్రమోషన్ దయచేయండి యేసయ్యా. లైఫ్ సెటిల్ దయచేయండి. స్కూల్స్ కాలేజ్ జాబ్ రాకపోకలు తోడుగా ఉండండి యేసయ్యా. ప్రయాణం తోడుగా ఉండండి యేసయ్యా. ఎంతమంది ఎగ్జామ్స్ రాశారో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్క్స్ వాళ్ళు పాస్ అవుట్కు సహాయం చేయండి. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతాలు చూడును గాక యేసయ్యా. నా దేవా, నువ్వే సహాయం దయచేయండి. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేయండి, ప్రతి మంత్రాలు, ప్రతి చీకటి శక్తులు కొట్టివేయండి యేసయ్యా. ప్రతి ఒక్క అంధకార శక్తుల నుంచి విడిపించండి. శాంతి, సమాధానం, నెమ్మది కలిగచేయండి యేసుప్రభా. నైనా దేవా, నువ్వే సహాయం దయచేయండి. దేవాకు ప్రతి సమస్య నుంచి విడుదల కలిగచేయండి యేసయ్యా. మరి ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు, తాగుడు, వ్యసనాలకు అన్నిటి నుంచి విడిపించండి యేసయ్యా. అమాస పుణ్యం పౌర్ణమి కృష్ణ మంత్రశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. రక్షణ భాగ్యం, రక్షణ దయచేయండి. నన్ను ఎవరైతే మందిరానికి వెళ్తారో మందిరానికి వెళ్ళటకు సహాయం చేయండి. కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి యేసుప్రభా. నన్ను నువ్వే సహాయం దయచేయండి. బిజినెస్ లో మంచి లాభాలు దయచేయండి యేసయ్యా. లైఫ్ సెటిల్ దయచేయండి యేసుప్రభా. ఇంకెవరు ఏ సమస్య కొరకు బాధపడుతున్న అన్ని సమస్యల నుంచి వారిని విడిపించి అద్భుతాన్ని ఆశ్చర్య మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.